సేమ్ సమంత గారిని చూసినట్టు ఉంటుంది. జూనియర్ సమంత, తన పేరు సరిత. ఫస్ట్ సమంత అంటే ఒకరి పోలికలు ఒకరు 7 ఉంటారంటారు కదా, అలాంటి దాంట్లో మీరు ఒకరు అనుకోవచ్చా? ఒక్కడు ఇద్దరు అంటే ఓకే, ఒకసారి ఉన్నారు. అనుకుంటారా అమ్మాయి కాగానే తొందరగా పెళ్లి చేసి పంపించేయాలని అప్పట్లో అనుకునేవారా? అన్ఎక్స్పెక్టెడ్ కారణాల వల్ల ఇంకా మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అయ్యాను. ఏం గొడవలు అంటే అసలు పాపం మీరు ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకొని తర్వాత పిల్లలైన తర్వాత ఇంకా ఒంటి మీద ఉన్న బట్టలు తొట్టేసి పిల్లలు నేను బయటికి వచ్చేసాం. ఎలా అంటే కోమాకి వెళ్ళే స్టేజ్లో కొట్టేవాళ్ళు అనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారండి. చూస్తే గనక మనకు హీరోయిన్ లాగానే కనిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? సమంత. సేమ్ సమంత గారిని చూసినట్టు ఉంటుంది. జూనియర్ సమంత, తన పేరు సరిత. అండ్ ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మంచి మంచి వీడియోస్ చేసి ఎంటర్టైన్ చేస్తుంటారు. అసలు ఈ వీడియోస్ ఇన్స్టాలో ఎప్పటి నుంచి చేస్తున్నారు, మరి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నారా, లేకుంటే రీసెంట్లీ చేస్తున్నారా? తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్. మీరు ఏం నేర్చుకున్నారు? లైఫ్ అంటే ఏం నేర్చుకున్నారు? మనం ఏదైనా కూడా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే వెళ్ళిపోవాలి అంతే. అరే వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళకి రిలేటివ్స్ ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడితే ఎక్కడికి వెళ్ళలేము. అక్కడే ఉంటాము, అక్కడ ఆగి నిలిచిపోతాము, ఇంకా ముందుకు వెళ్ళలేము. జీవనం అది అంతే. నేర్పించింది మీకు? నాకైతే అదే నేర్పించింది వాస్తవంగా. ఓకే. మెయిన్ ఇప్పుడు నాకున్నది ఏంటంటే పిల్లల్ని చదివించాను. నేనెటు చదువుకోలేకపోయాను, నాకు పిల్లల్ని చదివించాలా అని ఒక వేలో వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇద్దరు 3rd క్లాసే చదువుతున్నారు. పెద్ద బాబు బాగా చదువుతాడు, యాక్టింగ్ కానీ డాన్స్ కానీ క్లాసికల్ బాగా చేస్తాడు పెద్ద బాబు. చాలా మంది అమ్మ పోలికలు ఎక్కడ పోతాయి అనేసి అంటుంటారు పెద్ద బాబుని చూస్తే. క్లాసికల్ అస్సలు నేర్చుకున్న మొన్న బెంగళూరు నుంచి ఒక బాబుకి ఒక షూట్కి తీసుకెళ్ళాను. పెద్ద బాబుకి ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉన్నాయి కదా, వాటిల్లో చేస్తాడు బాబు. షూట్కి తీసుకెళ్తే అక్కడ క్లాసికల్ వేస్తే మేడం బెంగళూరు నుంచి వచ్చింది, మేడమే చూసి ఆశ్చర్యపోయింది. ఎక్కడ నేర్పించావు బాబుకి డాన్స్ అన్న? లేదు మ్యామ్ తనే నేర్చుకున్నాడు, ఎక్కడ నేర్పించలేదు అని చెప్పేసి. అంత బాగా చేస్తాడు డాన్స్, క్లాసికల్ చేస్తారు. సినిమాలు చూస్తుంటారా? సినిమాలా ఎవరు మీ ఫేవరెట్ హీరో? హీరోయిన్ హీరో పవన్ కళ్యాణ్. అయ్యో, పవన్ కళ్యాణ్ గారా? సూపర్. చూస్తుంటారా పవన్ కళ్యాణ్ గారి మూవీస్? చూస్తుంటాను, చాలా ఇష్టం. అదేంటో చిన్నప్పటి నుంచి కూడా సముద్రంలో పుడితే తిమింగలం అయి పుట్టాలి, అదే సమాజంలో పుడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయి పుట్టాలన్న డైలాగ్ ఉందన్నమాట. ఆ డైలాగ్ తో ఇన్స్పిరేషన్ అయిపోయారా, ఫ్యాన్ అయిపోయారా అంతే పవన్ కళ్యాణ్ గారికి? ఓకే, నేను నాగ చైతన్య గారు చెప్తారేమో అనుకున్నా. లేదు పవర్ స్టార్. పవర్ స్టార్ లేదు పవర్ స్టార్ అంతే. పవర్ స్టార్ బాగా చాలా ఇష్టం, మై డై హైట్ ఫ్యాన్. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ వచ్చేసి ఆఫ్కోర్స్ సమంత ఉంటుంది. సమంత గారు కాకుండా? సమంత గారు కాబట్టి సాయి పల్లవి. ఓకే, డాన్స్ చేస్తారా సాయి పల్లవి గారు ఈవెంట్స్ లో? అలా వచ్చిండే చాలా సార్లు. పాటలు వచ్చా మీకు? సాంగ్ అంతే, సింగింగ్ రాదు, బట్ డాన్స్ చూపిస్తారన్నమాట. ఓకే, కానీ సమంత అంటుంటే మీకు ఎలా ఫీల్ అవుతుంటారు అసలు? చాలా మంది పిలుస్తుంటారు కదా. హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా కలిసారా సమంత గారిని? లేదు కలవాలని ఉంది, టైం వస్తే చూద్దాంలే అనేసి. ఒకవేళ సమంత గారిని కలిస్తే ఏమంటారు? ఆఫ్కోర్స్ అందరు అడిగేటట్టు సెల్ఫీ మ్యామ్ అంటానేమో. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఏమంటారు? ఏమంటాను, ఒక సెకండ్ ఇవ్వాలి, ఫోటో దిగాలి, అంతే. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సూపర్. ఈవెంట్స్ ఎక్కడ చేస్తారు మీరు? ఎక్కువ తెలంగాణలోనా ఏపీలోనా? ఏపీలోనే స్టార్ట్ చేసింది అయితే కర్నూలు సైడ్, బట్ ఇప్పుడు మన గుంటూరు డిస్టిక్ సైడ్ మొత్తం, ఒంగోలు, ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ చేస్తుంటాయి. కడప, కర్నూలు, నెల్లూరు, అన్ని గ్రూప్స్ ఉన్నాయి అనమాట. మనకి గ్రూప్స్ లో వస్తుంటాయి ఎక్కడ ఈవెంట్ ఉంది, ఎక్కడ ఏంటి అనేసి. మనం చూస్ చేసుకోవాలి ఈవెంట్స్, లేకుంటే ప్రత్యేకంగా మనకు కాల్ చేస్తారా వాళ్ళు? కాల్ చేస్తారు, వాళ్ళే కాల్ చేస్తారు. పలానా చోట మాక్సిమం ఎక్కువ ఈ మ్యారేజ్ డేట్స్ ఉంటాయి కదా, పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు అస్సలు ఖాళీ దొరకదు, కాల్స్ చేస్తూనే ఉంటారు ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూస్గా. మనకి ఎక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకొని ప్రొసీడ్ అయ్యి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నామో వాళ్ళకి వెళ్ళిపోవాలా. అలా నాకు ఉన్న పేరు అయితే అదే, నేను ఫస్ట్ ఎవరికైతే మాట ఇస్తానో వాళ్ళకే వెళ్ళిపోతా.
అంతేగాని నెక్స్ట్ మేము ఇంకొక 1000 ఎక్కువ ఇస్తాము, 2000 ఎక్కువ ఇస్తాము, మాకు రండి అంటే అక్కడ హ్యాండ్ ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళటం, అది అసలు నా హిస్టరీలోనే లేదు. సో దానివల్ల నేను కొంచెం బాగా ఇదయ్యాను. ఆ అమ్మాయికి మాటిస్తే మనం తడిగొడ్డేసుకుని పడుకోవచ్చు, ఇక వచ్చేసిద్ది ఎంత దూరం అయినా. అంతే. అయితే చూస్తే కనుక ఇప్పుడు ఈవెంట్స్ లో చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? యాజ్ ఏ న్యూ కమర్స్ వచ్చే ఈవెంట్స్ భయపడుతుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? భయం అయితే ఏం అవసరం లేదు, ఎవ్వరు కూడా భయపడొద్దు. ఎందుకంటే వాళ్ళు అంటుంటారు, మనం వింటున్నట్టు ఉండాలా, వదిలేసేయాలి అంతే. మనకి అమౌంట్ కావాలా, మనం ఎదగాల అని అనుకోవాలి అంతే. అనుకుంటే నువ్వు ఎదిగేస్తావు ఖచ్చితంగా. వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని అస్సలు మైండ్లో పెట్టుకోవద్దు. అలా ఉంటే అసలు ఈవెంట్లోకి రావద్దు కూడా. ఓకే. ఏ ఈవెంట్లో మీకు హ్యాపీ అనిపించింది? ఎక్కువ జనసేన ఈవెంట్స్ చేస్తాం మేము, ప్రభలు. అంటే నరసరావుపేట అటు సైడ్ ఐడియా ఉండుంటుంది, టీడీపీ, వైసీపీ, జనసేన అనేసి ఇట్లా ప్రభలు కడుతుంటారు. అట్లా ప్రభలు కట్టినప్పుడు ఇవి మామూలుగా పవన్ కళ్యాణ్ సాంగ్స్ వేస్తారు. జనసేన అంటే మ్యాక్సిమం పవర్ స్టార్ సాంగ్సే వేస్తారనమాట. సో అప్పుడు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. అంటే ఒకప్పుడు సరిత అంటే తెలియదు, అంటే నార్మల్గా మీ ఇంటి వరకు, మీ ఊరు వరకే తెలుసు. మ్యారేజ్ అయింది, హస్బెండ్తో డైవర్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీ హస్బెండ్ చూస్తున్నాడు అంటారా మీ వీడియోస్, కానీ మీ గురించి తెలుసుకుంటుండ అంటారా? మొన్న రీసెంట్గా నాకు ఇన్స్టాలో ఫాలో కొట్టాడు. ఫాలో కొడితే నేను అన్ఫాలో చేసేసి బ్లాక్ చేసేసా. నాకు ఇంట్రెస్ట్ లేదనమాట, వద్దనిపించింది. మ్యారేజ్ చేసుకున్నాడు అతను? తెలియదు, అస్సలు తెలియదు. ఒకవేళ మీ ఇప్పుడు ఫేమ్ చూసి మీ గురించి తెలుసుకొని ఇప్పుడు వస్తే మీరు స్వీకరిస్తారా మీ హస్బెండ్ ని? నో. అసలు ఇంత కష్టపడి నేను మళ్ళీ ఆ వేలోకి నేను వెళ్ళను కదా. వెళ్ళరు. ఓకే. ఇంత కష్టపడుతున్నారు కదా, ఎంత అమ్మాయి కూడా ఎంత వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా అది కావాలి, మగ దిక్కు తోడు కావాలని చాలా మంది పెద్దవాళ్ళు అంటుంటారు. ఇక మీ పేరెంట్స్ కూడా ఉంటది, అరే అమ్మాయి ఒంటరిగా ఉంది, పిల్లల్ని చూసుకుంటుంది. ఏ తల్లిదండ్రులు ఎంత పేదవాడైనా ధనికుడైనా ఏదైనా కూడా అమ్మాయి ఒక జంట కోరుకుంటారు తల్లిదండ్రులు. అవునా? మీ పేరెంట్స్ ఎప్పుడైనా అంటుంటారా మళ్ళీ పెళ్లి చేసుకో అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటిది? చేసుకునే ఉద్దేశం ఉందా పెళ్లి? అస్సలు లేదు, అస్సలు పెళ్లి అనే దాంట్లోకి మళ్ళీ నేను దూకను. అంతే, అయిపోయింది. అదేదో నాకు తెలియని వయసులో అయిపోయింది. సో పెళ్లి అనేది ఇంకా నాకు వద్దు, నా లైఫ్ లో ఉండదు కూడా. ఇంకా నాకు ఏదైనా ఉందంటే పిల్లల్ని చదివించాలా, వాళ్ళని ఒక దారికి తీసుకురావాలా, వాళ్ళే ఆస్తి, వాళ్ళే మొత్తం. నాకు ఇంకా మొత్తం నా ప్రపంచమే వాళ్ళు. పేరెంట్స్ అడుగుతుంటారా మీకు పెళ్లి చేసుకో అమ్మా, ఎన్ని రోజులు ఇంకా కష్టపడతావు అది అని? చూసుకో, ఏదో ఒక దారి నీకు సెట్ అయ్యేది అని అన్నారు. బట్ నాకు వద్దనిపించేసింది. ఎందుకంత అంటే కొంతమంది చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే చేసుకుంటుంటారు, మీ ఇంకా చిన్న పిల్లని మీరు సరే ఏదో చిన్నతనంలో పెళ్లి చేశారు కదా, మీకు అనిపించదా పెళ్లి చేసుకోవాలని? అనిపిస్తుంది, కానీ పిల్లలకి బాగుండదు. ఇప్పుడు నాకంటే ఓకే అడ్జస్ట్ అవుతా, ఎవరు వేరే వాళ్ళు వస్తే పిల్లల్ని డాడీ లాగా చూడలేరు కదా. సో వాళ్ళకి మమ్మీ డాడీ అన్ని నేనే అవ్వాలి అంతే. అంతకుమించి ఏమీ వద్దు. ఎప్పుడైనా అనుకుంటారా అనవసరంగా చిన్నతనం నాకు పెళ్లి చేసిన, లైఫ్ స్పాయిల్ చేసుకున్నానే అని? అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తుంటే, ఈ జనరేషన్ చూస్తుంటే, చేసుకోకపోయి ఉంటే నేను కూడా ఇలా ఉండేదాన్నేమో, అలా చేసేదాన్నేమో అని అనిపిస్తుంది. ఇంకా జరిగిపోయిన దాన్ని ఆలోచించుకొని బాధపడటం ఎందుకులే అని మళ్ళీ నాకు నేనే వదిలేసుకుంటా. ఓకే. ఒక అమ్మాయిగా పుట్టి ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, ఎప్పుడైనా దేవుడిని ఏమైనా ప్రశ్న వేసుకున్నారా? దేవుడా ఎందుకు ఇలా నా జీవితంలో ఇంత కష్టాలు పెట్టావు? అస్సలు వేసుకోను, ఎందుకంటే దేవుడే నాకు దారి చూపిస్తున్నాడు, కొంచెం ముందుకి తీసుకొస్తున్నాడు. నన్ను అక్కడే వదిలేసి ఉంటే అప్పుడు అనిపించేదేమో, కానీ నాకు స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నారు పైకి. సో నేను అస్సలు అనుకోను, నన్ను పట్టుకొని వస్తున్నాడు దేవుడు, అస్సలు వదిలేయలేదు, నిజంగా వదిలేయలేదు. ఫస్ట్ నేనున్న చెప్పాను కదా బాబుకి ఒక్క 5 రూపీస్ ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టలేని స్టేజ్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఏది అడిగినా తీసుకొచ్చే స్టేజ్ వరకు నన్ను పట్టుకొచ్చారు. అలాంటప్పుడు నేను ఎలా అంటా దేవుణ్ణి. కనీసం మీ అత్తగారి ఫ్యామిలీ వాళ్ళు కనీసం పిల్లల్ని చూడడానికైనా కనీసం ఎప్పుడు ఏం టచ్ లో ఉండరు వాళ్ళు? ఫస్ట్ నేను వాళ్ళకి టచ్ లో లేను, ఫస్ట్ నేను లేను వాళ్ళకి టచ్ లో, వద్దు అనిపించేసింది అంతే. భర్త మీ అంతా కొట్టేవాడు, కష్టపెట్టేవాడు కదా, అప్పుడు మీరు రివర్స్ ఏం కాకపోయే వాళ్ళ? మా అబ్బాయికి రివర్స్ అవడం అంటే కష్టం కదా, అవ్వలేదు. కానీ మీ అత్త మామలు కూడా ఏం చెప్పకపోయారా? అయ్యో వాళ్ళంతా ఒకటే, వాళ్ళంతా ఒకటే. అప్పుడు మీకు అనిపించదా టీవీలో చూస్తే నిజమే అని ఇట్లా కొన్ని చూపెట్టే సీన్స్? బ్రతుకు జట్కా బండి అలానే అనిపించేది. ఓకే. మీలాంటి స్త్రీ, ఒక అమ్మాయి రావాలంటే సొసైటీలో ఏ ఫీల్డ్ అయినా కానీ ఏం చెప్తారు మీరు? రావాలంటే ఇప్పుడు ఒకవేళ అమ్మాయిలకి ఏదైనా ఇబ్బంది ఉండి పెళ్లి చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఓకే, అది మేము చేసుకోగలుగుతాము, ముందు మార్చుకుంటాం మా హస్బెండ్ ఓకే అంటే ఓకే. లేదు బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బాధపడకూడదు. ఎలా
అరే నేను అనవసరంగా బయటకు వచ్చానే అని అదే ఆలోచనలో ఉండకూడదు. అదే ఆలోచన అక్కడ ఉండుంటే నేను ఇంట్లో కూర్చొని తినేదాన్ని, ఇలా రోడ్డు మీదకి వచ్చి కష్టపడేదాన్ని కాదు అని ఒక ఆలోచన లేకుండా ఉండాలా. రాకుంటుంటే అక్కడే ఉంటే హస్బెండ్ దగ్గర ఓకే, ఎన్ని కష్టాలైనా పడి హస్బెండ్ దగ్గర ఉండాలా. హస్బెండ్ దగ్గర నుంచి వన్స్ బయటికి వచ్చిన తర్వాత అదే ఆలోచనలో నేను అక్కడ కూర్చొని బతికాను, తిట్టినా కొట్టినా ఇంట్లోనే ఉండి తినేదాన్ని, ఏ ప్రాబ్లమ్స్ ఉండేటి కాదు నాకు, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చానే అనే ఆలోచన పెట్టుకొని అక్కడే ఉండిపోకుండా జరిగింది ఏదో జరిగిపోయింది, బయటికి వచ్చేసాం. బయటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ మనకి ఎలా ఉండాలా, ఎలా చేయాలి అనే ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు నడవాలా. ఓకే. ఇవన్నీ మనము ఏమంటారు, ఇది పని చేయడంలో చెప్పడానికి కొన్ని బాగానే ఉంటాయి వినడానికి, కానీ ఒక ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక దగ్గర వెళ్ళినప్పుడు కానీ, కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ అది జోడి అవసరం అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అవసరం అనిపిస్తుంది, అందుకే నేను ఎక్కడికి వెళ్ళను. అయ్యో, అందుకే నేను ఎక్కడికి ఫస్ట్ లో అనిపించేది ఏదన్నా మ్యారేజ్, అరే నేను కూడా పోతే అందరితో నలుగురితో హ్యాపీ అని థాట్ ఫస్ట్ లో ఉంది. ఎప్పుడైతే నేను ఈవెంట్స్ ఫీల్డ్ లోకి వెళ్ళానో ఆ రోజు చూసే మ్యారేజ్లే, రోజు వెళ్ళేదే అనేసి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయిందనమాట. అసలు ఫంక్షన్స్, మ్యారేజ్ ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే అనిపించదు. ఇంకా లేదు తప్పదు అని అనిపిస్తే ఇంకా వెళ్తారు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు జూనియర్ సమంత అలియాస్ సరిత గారిని ఇప్పుడు మూవీస్ లో చూడొచ్చా? ఏమో దేవుడు ఎలా రాసి పెట్టాడో తెలీదు. మూవీస్ అయితే నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఏమన్నా సీరియల్స్ అట్లా చిన్నవి ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటున్నా ఫ్యూచర్. ఓకే, మీ ఫ్యూచర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యాన్స్ కి కానీ మీ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చంద్రగంటి మద్దయ్య సార్కి. తనే గినక నాకు ప్రోత్సహించకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు, ఇక్కడ కూర్చునేదాన్ని కాదు. నేను ఎంత పైకి వస్తే సార్ అంత సంతోషపడతారు, ఆ విషయం నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్. సమంత గారు ఏమైనా డైలాగ్ చెప్తారా? డైలాగ్స్ అంటే నేను ఎప్పుడు కూడా అంత ఇది చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా ఎదగాలి, మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.